సంబూ సరిహద్దు వద్ద రైతుల పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. హర్యానా పోలీసులు రైతులను మరోసారి అడ్డుకున్నారు. రైతులపై టీఆర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. పోలీసుల దాడిలో పలువురు రైతులకు గాయాలయ్యాయి. కౌనౌరి సరిహద్దు పాయింట్ వద్ద రైతు నాయకుడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్న రైతుల పాదయాత్రపై స్థానిక ప్రభుత్వం ఏమంటుంది? దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చూద్దాం. సంబూ సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు చేపట్టిన ఢిల్లీ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా బలగాలు వారిని అడ్డుకోవడం ఇది మూడవసారి. దేశ రాజధాని వైపునకు వెళ్లనివ్వకపోవడంతో నిరసన తెలిపారు. రైతులను చెదరగొట్టేందుకు హర్యానా భద్రతా సిబ్బంది బాష్పవాయువుతో పాటు వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. బాష్పవాయు ప్రయోగంతో కొంతమంది రైతులు గాయపడ్డారు. వారిని అంబులెన్స్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కనీస మద్దతు ధరతో పాటు పలు డిమాండ్లు పరిష్కరించాలని రైతులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దేశ రాజధానికి రైతులు డిసెంబర్ 6న పాదయాత్ర మొదలుపెట్టారు. డిసెంబర్ 6, డిసెంబర్ 8 తేదీల్లో 2 సార్లు హర్యానాలో భద్రతా సిబ్బంది వారిని ముందుకెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అంతకుముందు అంబాలా డిప్యూటీ కమిషనర్ పార్థ్ గుప్తా, అంబాలా పోలీసు సూపరింటెండెంట్ ఎస్ఎస్ బోరియా రైతులతో మాట్లాడారు. దేశ రాజధాని వైపు వెళ్లడానికి ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవాలని కోరారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తమను ముందుకు వెళ్లేందుకు అనుమతించాలని భద్రతా సిబ్బందిని కోరుతూ కొన్ని కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్లిన రైతులను హర్యానా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే హర్యానా ప్రభుత్వం అంబాలాలోని 12 గ్రామాలలో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సేవలను డిసెంబర్ 17 వరకు నిలిపివేసింది. ప్రజాశాంతిని కాపాడేందుకు శనివారం తెల్లవారుజామున సేవలను నిలిపివేసినట్లు అదనపు ప్రధాన కార్యదర్శి సుమితా మిశ్రా తెలిపారు. శనివారం రోజు రైతుల మార్చును అడ్డుకోవడానికి హర్యానా భద్రతా సిబ్బంది భారీ బారిగేట్లను అమర్చారు. జిల్లాలో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధిస్తూ అంబాలా జిల్లా యంత్రాంగం ఇప్పటికే భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 163 విధించింది. తమ సమస్యలపై చర్చలు జరిపే వరకు ఢిల్లీకి రైతుల పాదయాత్ర కొనసాగుతుందని కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ ఇప్పటికే పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత హామీతో పాటు ఇతర డిమాండ్ల కోసం సంయుక్త కిసాన్ మోర్చా కేఎంఎం నేతృత్వంలో రైతులు ఢిల్లీ చలో కార్యక్రమం చేపట్టారు. ఇదిలా ఉంటే కనౌరి సరిహద్దు పాయింట్ వద్ద రైతు నాయకుడు జగత్ సింగ్ దల్లేవాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారానికి 19వ రోజుకు చేరుకుంది. ఆమరణ దీక్ష కారణంగా ఆయన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయాయని, వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్చారని వైద్యులు తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర, రుణమాఫీ, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం పునరుద్ధరణ, 2020-21 ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.